దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన మాత్రమే గుర్తు రావాలి. ఏ విధంగా దేవుని గణపరచాలి, ఏ విధంగా దేవుని స్తుతించాలని ఆలోచనతోనే మనము దేవుణ్ణి గణపరచాలి. అలా గణపరిస్తే నన్ను గణపరిచిన వారిని నేను గణపరచను. ఆరాధనలో గణపరచాలి, క్రియలో గణపరచాలి. మన జీవితాంతం మన సాక్ష్యం ద్వారా ఆయన గణపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్లాడ హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చెప్పండి, ప్రైజ్లాడ హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నూతన సంవత్సరంలో కొట్లు నిండి పొర్లి పారే ఒక దీవెన మనం పొందుకోవాలి అంటే ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. మన చేలో పైరు పండాలి, ధాన్యము మొలకెత్తాలి, మొలకెత్తినది పండాలి. వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన లక్ష్య పెట్టే సంఘం మీద ఉంటుంది. కాబట్టి అప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించిన ఎడల, ఆయన మార్గంలో నడిచిన ఎడల నీ కొట్లు నిండును, పొలము పండును, క్రొత్త ద్రాక్షరసము నువ్వు పొందుకుంటావని మనం మొదటి విజ్ఞాపన కూడికలోనే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ఉండవలసిన విధి విధానాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం. ఆయన కృప అమూల్యమైనది. మనుషుల పట్ల చూపించే ఆయన ప్రేమ శాశ్వతమైనది. కాకపోతే మనమే దేవుని ఎరగక, దేవుణ్ణి తెలుసుకోలేక, దేవునికి జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేక, వాక్యాన్ని సరిగా మన జీవితాలకు అన్వయించుకోలేక, ఏ సందర్భాల్లో వాక్యానుసారంగా నడవాలో, ఏ సందర్భాల్లో వాక్యానుసారంగా నిలబడాలో, తట్టుకోవాలో, సహించాలో, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకోలేక, అన్వయించుకునే జ్ఞానం లేక చాలామంది తప్పిపోతుంటారు. వినేవారి వరకు మాత్రమే ఉంటారు. వినడం చాలా ఈజీ కదా, దానికి మీరేం డబ్బులు ఇవ్వాలా? టికెట్ ఏమైనా పెట్టామా? లోపలికి వాక్యం వినాలంటే ఈ కానుక ఇవ్వాలి, ఇంత డబ్బులు ఇవ్వాలి, ఏం లేదుగా, ఫ్రీ. కానీ విన్న దాని ప్రకారం నడవాలంటే చాలా కష్టం. మన మనసు ఒప్పుకోదు, శరీరం ఒప్పుకోదు, మన ఆలోచనలు మారిపోతుంటాయి. అయినప్పటికీ విన్న వాక్యాన్ని బట్టి సరిదిద్దుకుంటూ, దేవుని చిత్తానికి అర్థం చేసుకుంటూ మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన మన ఆయుష్ ప్రమాణం అంతా కూడా ఆయన కృపా సన్నిధిలో నిర్దోషంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి దేవుని కూర్చునే జ్ఞానం లేదు. అందుకనే ఆ జ్ఞానాన్ని లేక తమ బ్రతుకులను చెరుపుకుంటున్నారు. పోయిన వారం దేవుని కుండంత అభిప్రాయం కలిగినటువంటి అభిషేకించబడిన కెరూబు లోలోపల అన్యాయము, చెడు పెంచుకొని తన యొక్క స్థితిని, తన గతిని, మహోన్నతమైన దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని చెరుపుకుంది అని మనం ధ్యానం చేశాం. ఎందుకు చెరుపుకుంది? నీకు కలిగిన జ్ఞానమును బట్టియో, నీవు గర్వించిన దాన్ని బట్టి, నీకు కలిగిన తేజమును బట్టి నువ్వు గర్వించిన వాడవై నువ్వు చెరుపుకుంటివి అనే మాట పైన వారం విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చెరుపుకునేటువంటి ఆలోచన ఉందా? దుష్ట తలంపు అనేది మనకు ఎప్పుడు వస్తుంది? ఆలోచనలతో మొదలై ప్రవర్తన ద్వారా సార్థకమైపోతుంది. సడన్గా ఎవడు ఏ పాపం చేయడు, ముందుగా
ఆ పాపం హృదయంలో ఉంచుకొని ఉంచుకొని ఆలోచించి ఏం చేస్తే మనం పట్టుబడం, ఏ విధంగా ఉంటే మనం జాగ్రత్తగా ఉంటామని రకరకాలుగా ఆలోచించుకొని తర్వాత పాపం చేస్తాడు. అందుకనే శోధింపబడిన వాడు మరలు గొల్పబడతాడు. పదే ఆ శోధన మనకి వెంటాడుతూ ఉంటుంది. మరలు గొల్పబడిన వాడే శోధించబడతాడు. ఒకరోజు ఆ మరలు మార్చుకున్న తర్వాత పాపం చేసి తర్వాత బాధపడతాడు. తెలిస్తే బాధపడతాడు, లేకపోతే దర్జాగా బ్రతుకుతాడు. తెలిస్తే బాధపడతారు. కానీ మనకు తెలియని సత్యం ఏంటంటే ఆ విషయం మన హృదయాంతరంగాల్లో ఉన్నా, తలంపుల్లో ఉన్నా, కన్నుల్లో ఉన్నా, నీ దేహంలో ఎక్కడ ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా సరే దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెడుతనమునకు అనేద్దకు చోటు లేదు, పంపించేశాడు. తన పరిశుద్ధ స్థలాన్ని పోగొట్టుకుంది. నెబుకద్నెజరు అనే రాజు కూడా పాపము చేయలేదు, అంటే బహిరంగంగా వ్యభిచారం చేయలేదు. దావీదు మహారాజులాగా ఎవరిని తెచ్చిపెట్టుకోలేదు, దొంగతనం చేయలేదు. దట్టు దేవుని ద్వారా ఒక సాక్ష్యం పొందాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు అనే చిత్తాన్ని, ఆ న్యాయాన్ని జరిగించిన దానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. తన బిడ్డలు పోషించడానికి నెబుకద్నెజరును ఏర్పరచుకున్నాడు. విశాలమైన వ్యక్తిగా దేవుడు నిర్మించుకున్నాడు. కానీ ఆయన కూడా పాపం చేతల్లో కాదు, తలంపుల్లోనే ఉన్నది. ఈ బబులోను మహావిశాల పట్టణము నా బలాధికారాన్ని బట్టి నేను రాజధాని నగరిగా నేను కట్టించుకున్నది కాదా? అయితే దానియేలు ముందుగానే చెప్తాడు, రాజా నీకు వచ్చిన కళ చాలా జాగ్రత్త, అది నీ గురించే. ఒకరోజు మనుషులు నిన్ను తరుముతారు, ఎందుకంటే దేవుని గురించి జ్ఞానం నిన్ను విడిచిపోతుందేమో, చాలా జాగ్రత్తగా ఉండు. దేవుడు నీకు ఆధిక్యతనిచ్చాడు, కృపనిచ్చాడు, బలపరిచాడు, అనేక దేశాలు నీకు స్వాధీనపరిచాడు, మహోన్నతమైన వ్యక్తిగా నిన్ను స్థిరపరిచాడు, ఆధిక్యతనిచ్చాడు. దాన్ని పోగొట్టుకునే ఒక రోజు ఉంది, జాగ్రత్త అని ముందుగానే హెచ్చరిస్తే ఆ మాటలు విన్నాడు, జాగ్రత్త పడ్డాడు. ఎంతకాలం? సంవత్సరం. ఈ రోజుల్లో మాటలు బట్టి జాగ్రత్త పడ్డ వాళ్ళు ఆ వారము ఆ రోజు అరే తప్పు అనుకుని ఉంటారు. తర్వాత ఈ పాపిష్ట శరీరం ప్రేరేపించినది బట్టి మర్చిపోతూ ఉంటారు. దేవుని గురించిన ఆజ్ఞ తృణీకరిస్తూ ఉంటారు. నెల రోజులు ఈసారి సంవత్సరం అయిన తర్వాత కోటెక్కాడు, చూసుకున్నాడు, మొత్తాన్ని చూసుకున్నాడు. అబ్బా, నేను ఎంత భాగ్యవంతుని, ఎంత గొప్పవాడిని, నాది అని అనుకున్నాడు. నేను సంపాదించుకున్నది, నేను కట్టించుకున్నది. జాగ్రత్త, నువ్వు బయట వాళ్ళతో అనాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? హృదయంలో ఉంటే చాలు, నీ గర్వాన్ని బట్టి దేవుడు నిన్ను దించుతాడు. బయటికి అనాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చున్న ఇంటిని బట్టి, ఇంటి మీదకి ఎక్కినప్పుడు చుట్టుపక్కల ఉన్న గుడిసెలను బట్టి, నువ్వు మంచి మేడ మీద ఉన్నదాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చాడు అని అనకుండా నేను కట్టించుకున్నాను, నేను సంపాదించుకున్నాను అని నీ హృదయాంతరంగాల్లో అనుకున్నా సరే, ఆ గర్వపు తలంపు నీ హృదయంలో ఉన్నా సరే దాన్ని అణిచివేస్తాడు. ఒకరోజు అర్థం కాదు మనకి, ఎందుకు ఇట్లా జరిగింది అంటే, నేను ఏం పాపం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను? అరే, అన్యాయం పాపం చేసింది నువ్వు చేతలు కాదు, నువ్వు హృదయంతరంగాల్లోనే అతిశయంతో పొంగిపోతున్నావు, గర్వంతో ఉండిపోతున్నావు, అది గుర్తెరగో. అదే కదా లోకంలో ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టడు అంటాడు. మన తప్పు మనకు ప్రతి ఎదుటి వారు ప్రశ్నించేంత వరకు తెలియదు. అది కూడా కప్పిపుచ్చుకునే వాళ్ళు ఉంటారు, సమర్థించుకునే వాళ్ళు ఉంటారు. ఆయన తరమబడి బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. గమనించండి, మనకు మనమే ఎందుకు పతనమైపోతున్నారు కుటుంబాలు అంటే, గొప్ప గొప్ప కుటుంబాలు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎందుకు దిగజారిపోతున్నారంటే, వాళ్ళ హృదయాంతరంగాల్లో పెంచుకుంటున్నటువంటి పాపం ఒకరోజు వారిని అత్తపాతాలనికి నెట్టివేస్తుంది. తేజో నక్షత్రమే పాతాళం వరకు నరకబడింది. కారణం ఏంటి? దేవుడు ఒక స్థితినిచ్చాడు, యోగ్యతనిచ్చాడు, తనను గౌరవించడానికి ఒక గుంపునే ఇచ్చాడు, గణపరచడానికి పిల్లలు అంటే పిల్లని గ్రోవి వాయించే వారి యొక్క స్థితినే ఇచ్చాడు. దేవుని ఎంత అభిప్రాయం కలిగిన వాడిగా తను బ్రతికాడు. కానీ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేని జ్ఞానం
లూసిఫర్కు లేకపోబట్టి అపార్థం చేసుకొని హెచ్చించుకొని తగ్గి తన జీవితంలో పడిపోయాడు. ఈ రోజుల్లో నీకున్న ఆస్తి అంతస్తు అందాన్ని బట్టి నీ బ్రతుకును నీ ఆలోచనల ద్వారా చెరుపుకుంటున్నావేమో అని జ్ఞాపకం చేస్తున్నాను. నా అంత అందము మా కాలేజీలో, మా క్లాసులో, మా ఇంట్లో, మా ఊర్లో, మా స్వజనులలో కరెక్ట్గా దాన్ని బట్టి ఒకరోజు బాధపడే రోజు, వేదన పడే రోజు వస్తుంది. కాబట్టి పాపం అనేది తలంపుల ద్వారా వచ్చినా సరే క్రియ అనేది బయటికి అనేకులు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తలంపుల ద్వారా మన బ్రతుకులను మనం చెరుపుకోకూడదు. ఆలోచనల ద్వారా మన బ్రతుకులను చెరుపుకోకూడదు. మనకు తెలియదు నేనేం తప్పు చేశాను అనుకుంటున్నావు. నువ్వు చేసిన తప్పు ఏంటంటే గర్వించడం, నీకు నీవే చెప్పుకోవడం. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఎవరితో చెప్పాడు? తన బంధువులతో చెప్పుకున్న రండి తినండి తాగండి, దేవుడు నాకు ఇచ్చాడు, మీకు కూడా మీ ఇష్టం వచ్చిన తినండి తాగండి అని చెప్పలేదు. ఎవరిని చేర్చుకోలేదు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. విస్తారమైన సంపద నీకు సమకూర్చి పెట్టాను, ఎంజాయ్. కానీ ఆ రాత్రి కూడా బ్రతకలేదు. చూడండి. కాబట్టి మొదట మన ఆలోచనలు, మన తలంపుల్లో దేవునికి విరోధమైన ఆలోచన కానీ పాపము కానీ దోషం కానీ ఉందేమో మీరు జాగ్రత్త పరుచుకోవాలి. అవి మన బాహ్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంసార జీవితాన్ని చెరిపివేస్తాయి. తలంపుల ద్వారా చెరపట్టబడిన వారు ఉన్నారు. చూశాడు సంసోను, నచ్చింది, గొడవ పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేశాడా? చేయలేదు. ద్వేషం పెంచుకున్నాడు, నష్టపోయాడు, విరోధాన్ని పెంచాడు. చూడండి ప్రియులారా, చూసిన దాన్ని బట్టి ఆలోచన వచ్చినా, విన్న దాన్ని బట్టి ఆలోచన వచ్చినా, నీకు కలిగిన దాన్ని బట్టి ఏ ఆలోచన వచ్చినా, అది ఒకవేళ నిన్ను గర్వించే స్థాయికి తీసుకొచ్చినా, దేవుని కృపను గుర్తించలేని స్థితిలో ఉంటే మాత్రం చాలా జాగ్రత్త. అందుకనే ఏ దుష్కార్యం నా కన్నులు ఎదుట నేను పెట్టుకున్నాను ప్రభువా, నా కన్నులు ఎదుట నీ సత్య మార్గమే నా కన్నులు ఎదుట ఉంచుకొని దాన్ని నడుస్తానని తన కన్నుల ఎదుట దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క న్యాయ విధులను పెట్టుకొని నడిచాడు దానియేలు, దావీదు. మనం అలా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా మన ఆలోచనలు మనకు చెరుపు చేస్తాయి. వ్యక్తిగతంగా ఎవరో చెప్పిన మాటను బట్టి కాదు, ఎవరో చేసిన దాన్ని బట్టి కాదు, నీకు కలిగిన తలంపులే, నువ్వు కలిగిన ఆలోచనే జాగ్రత్త నిన్ను నీ బ్రతుకును చెరిపి ఉన్న స్థితిని తీసివేసి దీన స్థితిని, దౌర్భాగ్యపు స్థితిని కలగచేస్తుంది. కాబట్టి ఆలోచనల్లో దేవుని యొక్క మన తలంపులకు దేవుని యొక్క సమాధానం కావలి ఉండినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఇది చాలామంది చేస్తారు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను అని కొరింథీయులకు సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? హెచ్చరిక, వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఉప్పొంగుచున్నారే, జాగ్రత్త జరుగుతుంది, బుద్ధి లేదా మీకు? ఎవడు ఎలాంటి వాడో తెలియలేదా? అలాంటి వాడిని ఎందుకు ఉండనిచ్చారు? అలాంటి వాడితో ఎందుకు సహవాసం చేస్తున్నారని 5వ అధ్యాయంలో ఉంటుంది. మీరు పెరిగారు కానీ మీరు జ్ఞానవంతులు కారు, దేవుని జ్ఞానం లేదు. కాబట్టి మీరు వయసులో పెద్దవాళ్ళే కానీ మీరు పిల్లలే, పసి పిల్లలు లాగానే ఉన్నారు. ప్రవర్తన మార్చుకోలేదు, బుద్ధి మార్చుకోలేదు, ఆలోచన మార్చుకోలేదు, హృదయంతరంగాలను చెడు తీసివేసుకోలేని పెద్దలు. ఏం పెద్దలు? మీరు పిల్లలే అని హెచ్చరించాడు. ఇలా రకరకాలుగా వాళ్ళు హెచ్చరిస్తూ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మీ బ్రతుకులో దుష్ట సాంగత్యం, అది
ఏంటి ఈ సాంగత్యానికి ఇంగ్లీష్లో ఏమని ఉంది అని అంటే ఆ ఫెలోషిప్ అనే ఉంది. ఇది అదే రెండో పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రిక 6:14 అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో సాంగత్యము చేయకూడదు. ఎక్కడ అనే మాట అక్కడ జోడి అనే దాన్ని యోక్ అంటే కాడిగా అక్కడ ఉపయోగించారు ఇంగ్లీషులో. సాంగత్యము సహవాసం అనే దాన్ని అక్కడ ఇంగ్లీషులో ఫెలోషిప్ అని వాడారు. ఇక నా వైపు చూడండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఎవరితో సహవాసం చేయాలి? చాలా స్పష్టంగా ఉంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపివేస్తుంది. నీతికి అవినీతికి సాంగత్యం ఎక్కడ? టోటల్ 2 కాంట్రవర్సీ వర్డ్స్, వెలుగు చీకటి, విశ్వాసి అవిశ్వాసి. కానీ ఈ రోజుల్లో విశ్వాసులు అవిశ్వాసులు ఒకే జోడిగా ఒక ఎద్దు అంటే ఒక కాడికి కట్టబడిన ఎద్దుల్లాగా కలిసి బ్రతికిపోతున్నారు, కలిసిపోతూ ఉన్నారు. కానీ పౌలు అంటున్న అలాంటి వాడిని విసర్జించరా మీరు? తెలుసుకోరా మీరు? ఒక చేదు ఒకటి మొలిస్తే మొత్తం చేదైపోతుంది కదా, ఎందుకని ఆలోచించరు? విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఒకళ్ళు ఉందేమో, అలాంటి దుష్ట హృదయంలో మధ్యలో ఉంటే మీ హృదయం కూడా మారిపోతుందో ఎందుకని జాగ్రత్త పడరు మీరు అని ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటారు. గమనించండి ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, దానికి ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం నీ మీద ఏ విధంగా ఉంది. ఈ రోజుల్లో ఆలోచన ద్వారా చెరుపుకునే వాళ్ళు కొందరు స్నేహము ద్వారా, పరిచయాల ద్వారా, వారితో కలిసి బ్రతికిన దాని ద్వారా తన బ్రతుకుల్లో దేవుడిచ్చిన కృపను పోగొట్టుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. అందుకని కింద అంటాడు, దేవుని కూర్చిన జ్ఞానం అందరికీ లేదు. సిగ్గు కలగడానికి నేను చెప్తున్నాను. దేవుని కూర్చిన జ్ఞానం ఉంటే దుష్ట సాంగత్యము చేయరు. దేవుని కూర్చిన జ్ఞానం ఉంటే పాపులతో వియమందరు. అందుకనే ఆ జ్ఞానం గురించి ఇందాక మనం చదివిన ఆరాధన వాక్యంలో ఏం చదివాం? ఏమని మనం ఆ మాట చదివాం? భక్తిహీనుల క్రియలు నాకు అంటనయ్యను, అలాంటి వారికి దూరంగా వెళ్తాను. నా పొరుగు వారిని దూషించు వారిని సహించను, దూరంగా ఉంటాను. ఏ దుష్కార్యం నా కన్నుల ఎదుట ఉంచుకొని, ఇవన్నీ దేవుని కూర్చున్నట్టు జ్ఞానమే కదా. ఈ లోకంలో ఎలా బ్రతకాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎంత పరిశుద్ధత బ్రతకాలి, ఎంత నీతిగా బ్రతకాలి, నీ రక్షణ చివరి దినాల్లో ఉంటున్న మనం రక్షణ కాపాడుకోవడానికి ఎంత నీతిగా నిజాయితీగా బ్రతకాల్సింది పోయి ఈ లోకంలో ఇప్పుడు మామూలు అయిపోయింది సహవాసం, ఫ్రెండ్షిప్, స్నేహం. ఎలాంటి వారైనా వాళ్ళతో అవసరం ఉందంటే ఫ్రెండ్షిప్, వారితో ఏదైనా అక్కర తీరుతుందంటే వాళ్ళు శత్రువులైనా, ఒకప్పుడు వాళ్ళకి మనకు విరోధం ఉన్నా, ఒకప్పుడు వాళ్ళు రకరకాలుగా మనం వేధించిన అలాంటి వారితో మనం ఏం చేస్తామంటే స్నేహం చేస్తాం. ఇవి నేను సొంత కల్పించి చెప్పిన మాటలు కాదు, వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి సత్యం. ఒక వ్యక్తి, ఒక రాజు దేవుని గురించి జ్ఞానం విడిచిపోయి దుష్టులతో సాంగత్యము చేసిన దాన్ని బట్టి తన బ్రతుకులో పోగొట్టుకున్న స్థితిని, చెరుపుకున్నటువంటి స్థితిని నేను రాసుకుంటూ ఏం రాశానంటే, ఆయన పవిత్రుడే. 1, దేవునికి ఆశీర్వాదాన్ని మరిచిన కృతజ్ఞుడు అని పెట్టుకున్నాను. దేవునికి ఆశీర్వాదాన్ని మరిచిపోయిన కృతజ్ఞుడు. 2వది, దేవునికి శత్రువులతో స్నేహము చేసిన నమ్మక ద్రోహి. దేవునికే శత్రువులతో స్నేహము చేసినటువంటి నమ్మక ద్రోహి. చూడండి 3వది ఆయన గురించి నేను పెట్టుకున్న హెడ్డింగ్ ఏంటంటే, పరిశుద్ధతను తాకట్టు పెట్టిన పవిత్రుడు. పవిత్రుడే కానీ దేని పెట్టాడు తాకట్టు? పరిశుద్ధతను తాకట్టు పెట్టిన పవిత్రుడు. తర్వాత ఆపద కొని తెచ్చుకున్న మూర్ఖుడు. ఆపదను, కష్టాన్ని, నష్టాన్ని, బాధను కొని తెచ్చుకున్న మూర్ఖుడు. తర్వాత ఆయనకు మాత్రం కాదు ఆపద, తరతరాలకు చెడు చేయడానికి కానీ పాపం చేయడానికి మార్గము చూపిన దుర్మార్గుడు. తల్లిదండ్రులు బిడ్డలకు
నీతి నేర్పి, నిజాతి నేర్పి, వర్ధిల్లేటట్లుగా కృపను అనుగ్రహించి వెళ్ళాలి. అంతేగాని దుర్మార్గంగా ప్రవర్తించడానికి, అన్యాయంగా ప్రవర్తించడానికి మార్గము చూపించకూడదు. అలా మార్గం చూపించడానికి ఒక దుర్మార్గుడు. ఈ విషయాలు ముందు ఆయన పేరు చెప్పగానే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ కలుగుతుంది. అబ్బా నిజమే కదా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుని మందిరానికి వచ్చి, తండ్రి ఇంత గొప్ప సైన్యం నుంచి మేము విడిపించడం మాకు శక్తి చాలదని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, దేవుని ప్రవక్తలు నమ్ముకోండి మనం అంటే దేవుని సఫలమవుతామని చెప్పి, దేవుని సన్నిధిలో యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధ సన్నిధిలో బయలుదేరి, దేవుడు నియమించిన యాజకులను ఏర్పరిచి యుద్ధం పరిశుద్ధంగా చేయాలని అందరు పరిశుద్ధపరచుకొని దేవుని స్తుతించి యాజక సమూహాన్ని గణపరిచే దేవుని ప్రజల ముందు ఉంచి యుద్ధము జరిగించి జయకరమైన జీవితాన్ని పొందుకొని దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి ఉన్నతమైన కృపను పొందిన వ్యక్తి ఎవరు అంటే యెహోషాపాతు. యెహోషాపాతు గురించి మనం కానీ ఆలోచన చేస్తే చాలామందికి పాజిటివ్ యాటిట్యూడే ఉంది. నిజమే ఉంది. నీ యందు ఈ మంచి క్రియలు కనపడుచున్నవని దేవుడు చెప్పాడు. అన్ని కాదు, కొన్ని. నీ యందు మంచి క్రియలు కొన్ని. గమనించండి ప్రియులారా, యెహోషాపాతు జీవితాన్ని కానీ మనం గమనించినట్లయితే ఆయన దాదాపు 35 సంవత్సరాల్లో రాజ్యానికి వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 35 సంవత్సరాల వయసు అంటే దాదాపుగా మంచి చెడులు వివేచించగలిగిన జ్ఞానం ఉన్నవాడే. కాబట్టి ఆ జ్ఞానం ఉంది కాబట్టి మొట్టమొదటి దేవుని సన్నిధిలోకి రాజుగా మార్చబడిన తర్వాత ఏం చేశాడు అంటే, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. చాలు చూడండి, తన తండ్రి అయిన ఆసాకు బదులుగా యెహోషాపాతు రాజుగా మార్చబడ్డాడు. కాస్త జ్ఞానం ఉంది కాబట్టి ముందు తన రాజ్యాన్ని బలపరుచుకోవాలి, రాజ్యానికి క్షేమం కలగాలని ఆలోచన చేశాడు. ఎందుకంటే తన పొరుగు రాజ్యం ఎవరు? సహోదరులే. ఇశ్రాయేలు దేశం ఒకప్పుడు ఒకటే, ఇశ్రాయేలు దేశం యూదా రాజ్యం రెండు ఒకటే. కానీ రెహబాము కాలం రెండుగా చీలిపోయాయి కదా. ఇప్పుడు వాళ్ళు దాయాదుల పోరు మొదలైంది. అటుపక్క ఇశ్రాయేల్ దేశంలో ఏలియా, ఎలీషా అంటే మహా ప్రవక్తలు ఉండినప్పటికీ వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ రాజ్యం దుర్మార్గంగా ఉంది. చిన్న రాజ్యమైనటువంటికి జస్ట్ 1.5 గోత్రం మాత్రమే స్వాస్థ్యం పొందినటువంటి యూదా రాజ్యాన్ని కూడా వాళ్ళు వేధించడం ప్రారంభించారు. అల్పులైన వాళ్ళంటే పెద్దలకు చులకనే కదా, ఏముందరా నీ దగ్గర, నోరు మూసుకుని ఉండు అన్నట్టుగా ప్రవర్తిస్తూనే ఉంటారు. అలానే ఇజ్రాయేల్ వారు యెరోబాము తర్వాత ఆయన కుమారుడైన బయేషా, ఇట్లా రకరకాలైన వ్యక్తులు శోధిస్తున్నారు, యుద్ధము జరిగిస్తున్నారు. అయితే ఆసా చనిపోయిన తర్వాత వెంటనే తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఎలా బలపరుచుకున్నాడు అనే మాటను కానీ మీరు కానీ గమనించినట్లయితే 3వ వచనం 17:3 నేను చదువుతాను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయించక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచిన కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నా వైపు చూడాలి, నేను చదివినంతసేపే బైబిల్ చూడాలి, తర్వాత ఇంకా అదే దాంట్లో ఉండమాకండి. 2 చేతులు చెప్పండి ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఎలా బలపరుచుకున్నాడు యెహోషాపాతు? దేవుని చేత స్థిరపరచబడి బలపరుచుకున్నాడు. తన హృదయాన్ని దేవుని యొక్క మార్గంలో నడవడానికి స్థిరపరచుకొని, ఏ కష్టమైన ఏ బాధ అయినా సరే రాజ్యాలు నిర్మించేది నీవే. ఏ గుర్రము అక్కడికి రాదు, ఏ సైన్యం అతను తప్పించలేదు. తప్పించగలిగేది దేవుడే, విడిపించగలిగేది దేవుడే. యుద్ధం
యెహోవాదే అని తన పితరుడైన దావీదు కలిగినటువంటి ఒక నిర్భయమైన ధైర్యాన్ని తన జీవితంలో కలిగి ఉన్నా ఏమి లేకున్నా ఏం చేశాడంటే దావీదు ప్రారంభ దినాల్లో రోషం కలిగి దేవుని సన్నిధిలో నిలబడి ప్రజలకు సంతోషాన్ని, ప్రజలకు విజయం కలిగించినట్లుగా ఆయన నామానికి అవమానం రాకుండా నిలబడి ఆయన్ను స్థిరపరచుకున్నట్లుగా, కష్టమైన ఎలుగుబంటి వచ్చిన సింహం వచ్చినా సరే దేవుని నామ మహిమార్థము దూకి మందను కాపాడుకోవాలని తెగువను చూపించినటువంటి రాజుగా దావీదు ఉన్నాడు. అలాంటి తెగువను తన యొక్క ప్రారంభ దినాల్లో మొదటి సంవత్సరంలో కూడా మనం ఆయన చూపించాడు. యెహోవా యందు తన మార్గాన్ని స్థిరపరచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది కూడా బాప్తిసం తీసుకున్న మొదటి దినాల్లో మొదటి సంవత్సరం చాలా కరెక్ట్గా ఉంటారు. కొంతకాలం అప్పుడు అనిపిస్తుంది, అబ్బా పూర్తిగా మారిపోయారు, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు, దేవుని కృప, దేవుని మహిమ అని అనుకుంటారు. కానీ దినములు గడిచే కొద్దీ వాళ్ళ ఆలోచన మారిపోతుంది. దేవుని జ్ఞానాన్ని విస్మరిస్తారు, దేవునికి చిత్తాన్ని వివేచించరు. కాస్త తెలివిరాగానే, కాస్త మనం తన దృష్టికి నీతిమంతులం అనగానే విరవీగుతారు, గొప్ప అయిపోతారు, ఎదుటి వారిని తృణీకరిస్తారు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మొదటి కష్టం ఉంది, మొదటి బాధ ఉంది, మొదటి శత్రు సైన్యం దేశం మీదకి రకరకాలుగా శోధిస్తున్నారు. కాబట్టి యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి. రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనా కన్నీరు విడిచితే ఆయన అలక్ష్యం చేయని దేవుడు. నువ్వు అలా ఉన్నావు కదా, నీకెందుకు ఇవ్వాలి అని అనుకోడు. ఆయనకు ముఖం దాచే తత్వం లేదు. కాబట్టి ఈయన రాజ్యంలోకి వచ్చి, ప్రభువా నాకు దిక్కెవరున్నారు, నాకు శక్తి చాలదు, బలం లేదు, నీ కృప చూపించండి, నీ కనికరం నా మీదకి రానివ్వండి, నీ వల్లనే మా పితరులు రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు, మా పితరుని దావీదును నీ స్థిరపరిచిన వాడు నీవే, సొలొమోను స్థిరపరిచిన వాడవు నీవే, కాబట్టి నీ ద్వారా రాజ్యం స్థిరపరచబడాలని ఆయన వాళ్ళు నడిచిన మార్గంలో బయలుదేవత, అప్పటికే దేశంలో బయలుదేవతలు ఉండి దాన్ని ఆశ్రయించకుండా దాని చుట్టూ వెళ్లకుండా తొలగించి వేసి తీసివేసి యెహోవాను యథార్థమైన హృదయంతో అనుసరించాడు. కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు. చాలామంది ప్రారంభ దినాలు అలా ధైర్యంగా దేవుని యథార్థంగా ఉన్నారు కాబట్టి దీవించాడు. ఇప్పుడు అది యథార్థత లేదు కాబట్టి దీవెనలు లేవు. ఆ సత్యాన్ని మర్చిపోయి, ఒకప్పుడు దేవుడు మమ్మల్ని బాగా బలపరిచాడు, ఇప్పుడు ఏంటో మరి మా పక్షాన దేవుని చిత్తం వేరు, దేవుని అది కాదురా బాబు, నువ్వే సరిగ్గా లేవు, దేవుని చిత్తం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, దేవుడు ఒకేలాగా ఉంటాడు, మనమే ఒకేలాగా ఉండం. ఒక రోజు ఉన్నట్టుగా ఒక రోజు ఉండవు, ఒక వారం ఉన్నట్టుగా ఒక వారం ఉండవు, ఒక వారం వచ్చినట్టుగా ఒక వారం రాము. చంచలమైన స్వభావం. ఒక రోజు, ఒక వారం, ఒక నెల బాగుంటారు, ఒక్కొక్క నెల ఏం తెగులు పుట్టిద్దో, ఏ రోగం వస్తుందో రారు. దానికి రకరకాల సాకులు. దేవుని గురించి జ్ఞానం నీకుంటే అంతవరకు రక్షణను సహించాలనే ఆలోచన కలిగి బాధలో, వేదలో, దుఃఖంలో దేవుని సన్నిధికి రావడానికి నువ్వు ప్రయత్నిస్తావు, దేవుని సన్నిధిలో కనిపించడానికి ప్రయత్నిస్తావు. వయసు పెరిగిన పెద్దలు ఉన్నారు, ఏ రోజైనా వాళ్ళు లేటుగా రావడం కానీ ఆబ్సెంట్ కావడం కానీ లేదు. వయసును బట్టి మా వల్ల కాదు అనుకుంటే వాళ్ళ ఇంటికాడ ఉంటే ఏం అభ్యంతరం చేస్తారు? ఇంతమంది యవనస్తులు ఉన్నారు, అల్లనేటి ప్రేరికి రారు, మంగళవారాలు రారు, శనివారాలు, ఏమేం పనులు ఉంటాయి ఇంటి దగ్గర. నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. వణుకుతూ వచ్చి కూర్చుంటున్నటువంటి వాళ్ళని చూసిన బుద్ధి తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు యవనస్తులు. తిని తాగి ఫోన్ చూసుకుంటూ, టీవీ చూసుకుంటూ, తల్లిదండ్రులు వచ్చేదాకా దర్జాగా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి రాగానే అన్ని తీసి పెట్టేసి మళ్ళీ మామూలుగా. కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. నువ్వు యథార్థంగా నడవాలి. యథార్థంగా నడుస్తేనే నీ యథార్థతను బట్టి దేవుడు వర్ధిల్లే చేస్తాడు. యోబు గ్రంథంలో అంటాడు, నీ యథార్థతను బట్టి నీ నివాస స్థలాన్ని వర్ధిల్లే చేస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన దాన్ని మహావృద్ధి చేస్తాడు.
దావీదు కూడా మొదట యథార్థంగానే ఉన్నాడు. కాబట్టి గొర్రెల దొడ్డులో నుంచి ఆయన ఎక్కడికి ఎత్తాడు? సింహాసనానికి పైకి లేవనెత్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, కొద్ది స్థితిలో ఉన్నా, దీనకరమైన స్థితిలో ఉన్నా, నీకు ఇచ్చిన భక్తిని, నువ్వు కలిగిన భక్తిని నువ్వు చెరుపుకోకుండా యథార్థతను నువ్వు కాపాడుకోగలిగితే చాలు. దేవుడు ఆ యథార్థతను చూసి దీవించడం మొదలు పెడతాడు, అభివృద్ధి పరచడం మొదలు పెడతాడు, వర్ధిల్ల చేయడం మొదలు పెడతాడు. ఈ యథార్థతని కాపాడుకున్న దాన్ని బట్టి యెహోషాపాతు ఎలా బలం పొందాడు, ఎలా వర్ధిల్లాడు, ఎలా అభివృద్ధి పొందాడు? దేవుని దృష్టి యథార్థంగా నడిచిన దాన్ని బట్టానండి. ఒక నెల మీరు ఏ తప్పు చేయకుండా, మాట, కన్ను, చూపు, ఆలోచనలు ఎలాంటి వ్యతిరేకం లేకుండా ఒక నెల బ్రతుకు చూడండి. మీ హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో, దాని ద్వారా వచ్చేటండి దీవెనలు, దేవుడు చూపించే కృపలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా, హల్లెలూయా. ఒక నెల కష్టం కదా, వారం, ఒక గంట కూడా ఉండరు. ఈడ విన్నంతసేపే ఆడికి వెళ్ళగానే దురాత్మ పౌలు మీదకి వచ్చినట్టు వచ్చి ఆవరిస్తుంది. ఇంక అక్కడి నుంచి మాటలు వేరు, ఆలోచనలు వేరు, ఉద్దేశాలు వేరు, తలంపులు వేరు. ఎందుకు భక్తి కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. ఇంకా నువ్వు దీవించబడలేదంటే నువ్వు యథార్థత వదిలిపెట్టావేమో. దావీదు నడిచినట్టుగా దేవుని దృష్టికి నీ యథార్థతను కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నించలేదేమో. యెహోషాపాతు ప్రయత్నించాడు కాబట్టి దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు. ఎంతగా అభివృద్ధి పరిచాడంటే ఆ యథార్థతను బట్టి మనం 17:6 నేను చదువుతాను చూడండి. తన మనస్సును 6వ వచనంలో, యెహోవా మార్గములందు నడుచుటకు అతడు తన మనసును దృఢపరుచుకున్నవాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదా నుండి తీసివేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనసు దేవుని దృఢపరుచుకుంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలు, తలంపులు, చర్యలు అన్నీ కూడా తీసివేసుకుంటారు. మనసును దేవుని యొక్క మార్గములు యందు నడుచడానికి యెహోషాపాతు మొదట దృఢపరుచుకున్నాడు, అంటే స్థిరపరుచుకున్నాడు. నేను ఏదైనా సరే దేవుని మార్గంలో నడుస్తాను. అందుకని దృఢపరుచుకొని యాజకులను, గాయకులను నియమించి, ధర్మశాస్త్రాన్ని బోధించే వారిని నియమించి, అన్ని చోట్ల దేశమంతటా కూడా దేవుని యొక్క భయం రావాలి, దేవుని కృప రావాలి, దేవుని ఎదుట ప్రజలు కూడా భయభక్తులు కలిగిన వారు ఉండాలని అనేకులు నియమించి వాక్యాన్ని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం దేశమంతటా ప్రకటించాడు. వాక్యం విన్న వారిలో కాకుండా పక్క దేశాలు కూడా ఆ వాక్యం విన్న సారాంశాన్ని బట్టి అనేకులు కూడా భయం పుట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, అదే అధ్యాయంలో 17వ అధ్యాయంలో నేను చదువుతాను 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్యన ప్రకటన చేయొచ్చు, యూదా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండే దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు ఎవడైనా మనం అనాలంటే అయ్యో వారికి దేవుడిగా తోడుకున్నాడు అంటే ఏదైనా బాధ కలుగుతుంది, అంటే మనకు నష్టం కలుగుతుంది, భయం రావాలి. ఎలా వచ్చింది? ఇతర దేశాలకు అమ్మో యుద్ధానికి ఎవరి మీదకైనా వెళ్తాం కానీ వాళ్ళ మీదకైతే పో. కొందరైతే ఒంటికాల మీద లేస్తారు, కొందరైతే ఒంటికాల మీద లేస్తారు, కొందరు చూసి భయపడతారు. మనుషులు అధికారాన్ని చూసి కొన్నిసార్లు భయపడతారు, డబ్బు ధనాన్ని చూసి కొన్నిసార్లు భయపడతారు. కానీ ఒక వ్యక్తి జీవితంలో సత్ప్రవర్తన, దేవుని భయం ఉంటే గజగజ వణికిపోతాడు. దావీదు ఎంతటి వాడండి, దావీదును చూసి సౌలు భయపడినట్లుగా మనం చదువుతాం 17వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో. అతని సత్ప్రవర్తన కలిగి ఉండేట్టు చూసి సౌలు ఇంకా ఎక్కువగా భయపడ్డాడు. జనుల బోధ విన్న తర్వాత అమ్మో యూదులు ఇలాంటి పరిశుద్ధులా, ఆ దేశంలో ఇలాంటి పరిశుద్ధ దేవుడు ఉన్నాడా, వారి మీదకి వెళ్తే ఆ దేవుడు ఊరుకుంటాడా, వాళ్ళ జోలికి వెళ్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా, నన్ను ముట్టినవాడు తన కనుకుంటుని ముట్టినవాడు కదా అన్నాడు కదా, వారితో మనకెందుకు వియ్యం, వారితో మనకెందుకు కయ్యం, వారితో మనకెందుకు అని భయపడుతూ ఎవరు కూడా యుద్ధం చేయడానికి భయపడ్డారు. కారణం ఏంటంటే దేవుని భయం దిగేటువంటి ఒక
ప్రవర్తన, ఒక దృఢమైనటువంటి ప్రవర్తన యెహోషాపాతు ప్రజలకు కలగచేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నీతిగా బ్రతుకుతే ఎవరైనా సరే భయపడాలి. ఆ నీతి లేకపోతే నువ్వు ఎంత పెద్దదానవైనా పెద్దవాడవైనా సరే, పిల్లాడేవి కూడా నువ్వు సరిగ్గా ఉన్నావా అంటాడు, అంతే. దేశంలో దేవునికి భయాన్ని పెంచినవాడు, తన సొంత జ్ఞానం కాకుండా దేవునికి ధర్మశాస్త్రాన్ని దేశమంతటా బోధించి ప్రజల్లో దేవునిక భయాన్ని కలగజేశాడు. ప్రజల్లో మాత్రమే కాకుండా చుట్టూ దేశాలు కూడా భయం. యెహోషాపాతు రాజ్యం మీదకి వెళ్ళాలంటే ఒక భయాన్ని క్రియేట్ చేశాడు. మనము కూడా మన ప్రవర్తన సరిగా ఉంచుకో, నీతిగా బ్రతుకుతూ యథార్థంగా బ్రతుకుతూ ఉంటే ఎవరు మన మీదకి రాడు, వచ్చిన విజయము పొందలేడు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. చూడండి, ఇంత నీతిగా నిజాయితీగా బ్రతికినటువంటి ఈ యొక్క మహారాజు అంతకంతకు గొప్పవాడై 12వ వచనం మనం చూస్తే, యెహోషాపాతు అంతకంత గొప్పవాడై యూదా దేశంలో కోటలను సామాగ్రిని నిల్వ చేసి పట్టణము కట్టించను. తర్వాత పరాక్రమశాలులు యెరూషలేములో తనకుండిరి. ఇలా మనం చూస్తే దాదాపుగా 11,60,000 మంది తనకు సైనికులను ఏర్పరచుకున్నాడు. వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవునట్లుగా ఒంటరిగా బిక్కున దేవుని రాజ్యాన్ని చేతపట్టుకొని వచ్చిన దినాల్లో, ప్రారంభ దినాలు భయముతున్నవాడు ఇప్పుడు ఏంటంటే ఒక దుర్భేద్యమైనటువంటి ఒక కోటను కట్టించుకున్నాడు, సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఇదంతా కూడా దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా అంటాను, ఒకప్పుడు నువ్వు ఏమీ లేని దానవు, ఏమీ లేనివాడు, అయ్యా నా బ్రతుకు ఇలా ఉంది, నీ మార్గంలో నేను బ్రతుకుతాను, నన్ను అభివృద్ధి చేస్తే చాలు నువ్వు అనుకున్నప్పుడు ఆ మార్గంలో నువ్వు ఉన్నదాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించాడు. నీకు చుట్టూ శత్రు భయం లేకుండా ఒక నెమ్మదిని కలగచేశాడు, అభివృద్ధి పరిచాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నావు? అది నా అభివృద్ధి పొందిన తర్వాత ఎలా ఉన్నావు? ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు? ఒక స్థాయిలోకి నువ్వు వచ్చిన తర్వాత నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? నీ స్థితిగతిని బట్టి నీ హృదయం ఎలా ఉంది? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సంగతం చేస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఒకప్పుడేమో ఇశ్రాయేలు వారి నడకను లేకుంటే వాళ్ళ ప్రవర్తన ప్రకారం నడవకుండా తన పితరుడిని దావీదు నడిచిన మార్గము చొప్పున నడిచి యథార్థతను కాపాడుకొని దృఢ నిశ్చయం కలిగి కోట గోడలు కట్టుకొని పరాక్రమశాలను ఏర్పరచుకొని ధైర్యాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని నామ మహిమార్థమై బ్రతకాలి కదా. ఒక వయసుకు వచ్చిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమవ్వాలని కోరుకుంటారండి. దేవుడు ఇదంతా నా ద్వారా కలిగిందని ఆయన నామ మహిమార్థమై బ్రతకాలని ఆశపడతాడండి. అయ్యా నీకు ఇంత ఘనత ఏంటి, ఇంత కృప ఏంటంటే ఇది నా దేవుడు ఇచ్చాడు, మీరు అలా ఉంటే ఇస్తాడని చెప్పడానికి ఒక సాక్షాత్కరంగా దేవుడు లేపుతాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడండి, దేవుడు ఇస్తాడు. అయితే అది మర్చిపోతే పతనం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు ఏమీ లేని దానవే, ఏమీ లేని వాడవే, ఈరోజు నీకంటూ ఒక స్థితి కలిగింది, ఒక గౌరవం కలిగింది, ఒక యోగ్యత కలిగింది, ఒక ధనం కలిగింది, ఒక ఘనత కలిగింది. ఇప్పుడు నీకు దేవుడు అవసరం లేదు, లోక సంబంధమైన స్నేహం కావాలి. ఎవరితో మనం ఎక్కువ స్నేహం చేస్తే మనకి ఎక్కువ గౌరవం ఉంటుంది, వాళ్ళు కావాలి. వాళ్ళతో నిలబడితే సంఘంలో, సొసైటీలో గౌరవం, వాళ్ళతో ఫొటోస్, సెల్ఫీస్, నేను వారి దగ్గర అని చెప్పుకోవడానికి కావాలి. చూడండి, ఐశ్వర్యం అంత అనుభవించిన తర్వాత ఆయన జీవితంలో మొట్టమొదట ఏంటి అంటే, నేనేం చెప్పాను, ఆశీర్వాదాన్ని మరిచిన కృతజ్ఞుడు. యెహోషాపాతు దేవుడికి అంతకంతకు ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచిన దాన్ని మర్చిపోయినాడు కృతజ్ఞుడు. ఏం చేశాడు అంటే 18:1 ఏం చేశాడు? చదవండి ఒకరు. 18:1 చాలు. తనకు ఐశ్వర్యము ఘనత పొందిన తర్వాత ఎవరితో వియ్యం పొందాడు?
ఆహాబు. ఎవరు ఈ ఆహాబు రాజు? ఇశ్రాయేలు రాజు. అంతకుముందు 8 యుద్ధం చేయడానికి వచ్చినవాడు. చాలా ఉన్నాయి. ఎన్నోసార్లు బంధించడానికి వచ్చినవాడు ఆహాబు రాజు. ఇప్పుడు ఐశ్వర్యం పెరిగింది, ధనం పెరిగింది, ఘనత పెరిగింది. కాబట్టి దేవునికి జ్ఞానాన్ని మర్చిపోయి అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు, భక్తిహీనులతో పొందు మనకు ఉండకూడదు అనే సత్యాన్ని మర్చిపోయి, వాక్యాన్ని మర్చిపోయి, పితరులు మీ మధ్య నివసిస్తున్న అన్ని జనులతో మీరు కలుసుకొనకూడదు అనే వాక్య సత్యాన్ని విస్మరించి, అలా చేయి వారికి దూరంగా ఉండాలనే మాటలను తెలిసిన దాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు నేను రాజును, డబ్బు ఉంది, ధనం ఉంది, ఊరికే యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు అతనితోనే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా, వియ్యం పొందితే సరిపోతుంది కదా, ఏ గొడవ ఉండదు అనుకొని ఆహాబుతో వియ్యం పొందాడు. అందుకనే నీతికి దుర్నీతికి సాంగత్యం అనేది ఉండకూడదు. చూడండి, ఏం కృతజ్ఞత కాదు, కృతజ్ఞత. చేసిన మేలుని మర్చిపోయాడు. ఎవరితో వెళ్ళాడు? దేవునికి విరోధమైన వ్యక్తితో వెళ్ళాడు అక్కడ. అందుకని మనం చూస్తే 20వ అధ్యాయం చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 19వ అధ్యాయం 19:2 చదవక. హనాని కుమారుడును యెహోవా అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవాకు శత్రువులకు స్నేహితుడవైతివి. చాలు. ఇంకొక మాట చూడు, ఇంకెవరితో స్నేహం చేశాడు ఈయన? డబ్బు వచ్చిన తర్వాత 20వ అధ్యాయము, అదే దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. ఇది అయిన తర్వాత యూదా రాజుని యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. ఈరోజు నీ స్నేహం ఎవరితో? వాళ్ళ మందిరానికి రాకపోయినా, మంచి వాళ్ళు కాకపోయినా, అవసరాలు తీరుస్తారని వారితోనా? యుద్ధము రాకుండా ఉంటుందని తన కుమారుడిని అహాబు కూతురు యెజబెలుకి ఇచ్చి పెళ్లి చేశారు, అతల్యకి ఇచ్చి పెళ్లి చేశాడు. మనకు తెలుసు అతల్య ఎంత దారుణంగా, వాళ్ళ తల్లి యెజబెలు ఎంత పాపిష్టి మొహమో. యూదా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో యెహోవా నామం వినపడకుండా చేసినటువంటి మహాతల్లి ఆమె. అలాంటి కడుపున పుట్టిన కూతురు అతల్య కూడా అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న ఆ కూతురుకు తన కుమారుడు, తన స్థితి ఏంటి, తన దేశం ఏంటి, తన పరిశుద్ధత ఏంటి? ఈరోజు పెళ్ళిళ్ళు వచ్చేటప్పటికి, వియ్యాలకు వచ్చేటప్పటికి దేవుని నమ్మిన వారిని మర్చిపోయి, దేవుని నమ్మిన వారు దేవునికి వాక్యంలో ఆ కుటుంబం స్థిరపరచబడిందా, అందరూ మారు మనసు పొందారా, దేవుని ఎరిగి ఉన్నారని ఆలోచన చేయట్లేదు. కులాలు చూస్తారు, మతాలు చూస్తారు, డబ్బును, యోగ్యతను చూస్తారు. వియ్యం పొందడానికి రకరకాలుగా తప్పిపోతూ ఉంటారు. గమనించిన ప్రియ దేవుని సంగమా, నువ్వు నీ యొక్క ప్రతిష్ఠ ఏంటి, నీ సమర్పణ ఏంటి, నీ పరిశుద్ధత ఏంటి, నీ సంఘం ఏంటి, నీ సహవాసం ఏంటి, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న యోగ్యత ఏంటి, ఎలా బ్రతకాలని నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు, రేపు వాడిని ఎలాంటి కుటుంబానికి పంపుతున్నావు? మారుతారులేండి, తర్వాత ఆమె మార్చుకుంటుందిలేండి. ఒట్టి మాటలే. మార్చుకోలేకపోయాడు యెహోరాము. ఇంకా దారుణంగా పాపం చేసేయడానికి కారకుడయ్యాడు యెహోషాపాతు తండ్రి. కారణం ఇచ్చాడు, తండ్రి దుష్ట సంగతిని చేసిన దాన్ని బట్టి తన బ్రతుకులో మంచి నడవడిక చెడిపోయింది. ఆయన ఎల్లగానే వియ్యం పొందాడు. 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వియ్యాల వారిని చూడకపోతే బాగుండదు కదా. ఏంటి పెళ్ళి అయితే చేసాగా నువ్వు రావట్లేదేంటి, ఇంకా ఆ భావం ఉందా, ఆ ఉద్దేశం ఉందా, ఇంకా మర్చిపోలేదే పాత విషయాలు అని ఎక్కడ అంటాడేమో అని 4 రోజులు అయిన తర్వాత, 3 ఏళ్ళు అయిన తర్వాత ఆ ఊరికి వెళ్ళగానే ఇంక ఇప్పుడు అహాబు ఏం చేశాడంటే మంచిగా అతనితో వచ్చిన వాళ్ళందరికీ మంచి ఏంటి గొర్రెలు గొడ్లు అన్నీ కోసి మంచి విందు చేసేటప్పటికీ సంతోషం. అబ్బా, మా బావగారు నేనంటే ఎంత ప్రేమ. ఫ్లాట్ పడిపోయాడు, అంత మర్చిపోయాడు, అంత వదిలిపెట్టేశాడు అని అతనికి మాత్రం కాదు, అతనితో వచ్చిన వారికి పెట్టాడు. అతనితో వచ్చిన వారికి పెడితే వాళ్ళు ఊరుకుంటే, అబ్బా మీ బావగారు ఎంత మంచివారండి, అసలు నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారండి, నీ పట్ల ఎంత గౌరవం అండి, మాకు ఇంత మర్యాద చేశాడు, నిన్ను బట్టి మాకు ఇంతగా పరిచయం చేశాడు, మర్యాద చేశాడని. కానీ ఈయన ఎంత పొంగిపోయాడో. కానీ కుట్ర లోపల ఉంది.
కుట్రా లోపల జాగ్రత్త. తిండి వలన మనం మోసపోకండి. పార్టీలను చాలామంది పార్టీలు చేసుకొని పార్టీలు ఇచ్చి ప్రలోభ పెడుతూ ఉంటారు. మంచి వాళ్ళు అనిపించుకోవడానికి, గొప్ప వాళ్ళు అనిపించుకోవడానికి విందులు వినోదాలు చేస్తారు. వారి పట్ల ప్రేమ ఉందని నటించడానికి వాళ్ళు కడుపు నుండి తింటే చాలని భ్రమపరుస్తారు. వాంటెడ్గా చేసేది విందు ఏర్పరిచి చిన్నగా ఏం చేశాడు, అసలు అలా దుష్టుడైనటువంటి ఆహాజుతో వియ్యమందడం దుష్ట సంగత్వమే తప్పు అయితే, అతని ఇంటికి వెళ్ళడం రెండో తప్పు అయితే, అతని తిండి తినడమే మూడో తప్పు అయితే, అతని మాట విని తను కూడా యుద్ధానికి వెళ్ళడం నాలుగో తప్పు. చూడండి, దేవుని జ్ఞానాన్ని ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు తెలుసులే, ఏం కాదులే, నేను మేనేజ్ చేసుకుంటానులే, నేను కవర్ చేసుకోగలుగుతానులే, నేను బలపరుచుకోగలుగుతానులే, నేను దాన్ని మేనేజ్ చేసుకుంటానులే అనుకొని చాలామంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో, నేను తెలిసిన వాడను అనే భ్రమలో బ్రతుకుతూ కలరింగ్ ఇస్తారు ఈ లోకంలో చాలామంది. చాలా జాగ్రత్త, నువ్వు మోసపోయావు అంతే, ట్రాప్లో పడిపోయావు అంతే. మొదటగా నువ్వు దేవుని కృతజ్ఞుడవు, దేవుడు చేసిన మేలును మర్చిపోయి దుష్టులతో సంగత్యం మంచిది కాదు. నీ బ్రతుకులో దానికి ఇంపాక్ట్ ఉండి ఏదో ఒక రోజు నీ ఆలోచన, నీ ఉద్దేశాన్ని చెరుపుతుందని తెలిసిన నువ్వు సంగత్యం చేసావు. ఉండకూడదు, కలవకూడదు, తినకూడదు. అలాంటి వారిని మన మధ్య ఉండకుండా వెలివేయాలని బైబిల్ చెప్తూ ఉంటే, ధర్మశాస్త్రం చెప్తుంది అలాంటి వారితోనే వియ్యం ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని మాట విని యుద్ధానికి బయలుదేరాడండి పెద్ద మనిషి. చూడండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికి చెరుపును. ఇప్పుడు రామోత్గిలాది మీదకి పోవడానికి ఇప్పుడు ఈయనకేమేసలు, ఈయన శత్రువా? యెహోషాపాతుకు శత్రువా? చెప్పండి, శత్రువా? అతనికి ఇతనికి వైరం ఉందా? అతనితో యుద్ధం పోవాల్సిన అవసరం ఏదే ఉంది ఇతనికి? చూడండి, తన ఆలోచనలు మారిపోయి ఎప్పుడైతే దుష్టుల ఆలోచనతో చేరుతామో వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళను ఏం చేయాలి, వాళ్ళ మాట వినేటట్టుగా, వాళ్ళు చేసిన ఉపకారానికి ఏదో ఒక విధంగా ప్రతి ఉపకారం చేసేటట్టుగా మనము కూడా ఆ రోజు నుంచి తప్పుడు పనులు చేయడానికి, తప్పుడు ఆలోచనతో బ్రతకడానికి ఆలోచిస్తుంటాం, కవర్ చేస్తూ ఉంటాం. తిండి పెట్టాడు బావగారు, చేయకపోతే బాగుండదు, కట్టేశాడు, చేతులు కట్టి పడేశాడు. అసలు వియ్యకపోతే పెళ్ళి చేయకపోయి ఉంటే ఈ స్థితి వచ్చిండేది కాదు కదా. ఇంకెవరు లేరా? ఘనులైన వారు లేరా? దేవునికి పరిశుద్ధతలో నిలిచిన వారు లేరా? శ్రేష్టమైన కుటుంబం కలిగిన వారు లేరా? జాగ్రత్త ప్రియులారా, తల్లిదండ్రిగా నీ కూతురు, నీ కొడుకును ఒక కుటుంబానికి ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా అందరూ మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని భయం కలిగిన కుటుంబం అయితే నీ పిల్ల, నీ తల్లి, అసలు నీ కొడుకు బాగుపడతారు, బాగుంటారు. అంతేగాని ఆ తర్వాత మారుతారులే అన్నట్టుగా ఇస్తే తర్వాత ఆమె మారిపోతుంది, బ్రతుకు మారిపోతుంది. తరతరాలకు ఆ శాపం క్యారీ అవుతూనే ఉంటుంది. ఒక తప్పిదం, ఒక దుష్ట సాంగత్యం తన బ్రతుకులను మంచినంతను ఎంతగా ఎంతగా ప్రబోధించి, ఎంతగా దేవుని భయం కలిగి రాజ్యంలో ఉన్న దాన్ని ఇప్పుడు అంత ఆలోచనతో మారిపోయింది. ఒక దుష్టుడు చెప్పిన మాట వినాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ కదండి, తప్పదు, ఫ్రెండ్స్ ఉండాలి. కానీ నేను ఎన్నోసార్లు చెప్తాను, మనం లోకంలో స్నేహితులు ఉండాలి, కానీ సహవాసం అంత పరిశుద్ధతలో ఉండాలి. మన ఆలోచన విధానం వేరు, మన తలంపులు వేరు. మన పరిశుద్ధత కాపాడుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. వాళ్ళు ఏముందులండి, వాళ్ళకి రాజీ పడి బ్రతుకుతుంటారు లోకంతో. కొన్నిటి వారి కాంప్రమైజ్, పాపం చేస్తే ఏం కాదులే, ఇది అవసరం కదా, తప్పేం లేదులే, అందరు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఒక రాజీ పడే ఒక పద్ధతిని, ఆలోచన మన మీద వృత్తి, మనం కూడా పరిస్థితులకు రాజీ పడిపోయి వారు చెప్పినట్టు వినే స్థితికి తీసుకొస్తారు. రాజీ పడలేదు. తన ప్రారంభ దినాల్లో ధైర్యంగా దేవుని కోసం నిలబడిన వ్యక్తి ఇప్పుడు రాజీ పడ్డాడు. తనక ఏమవుతుంది, సహవాసం చెరుపుతుంది. ఆయన మాట విని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన వాడు, యుద్ధానికి వెళ్ళే రాజులు ఇద్దరు ఉంటారా, ఒకరు ఉంటారా? ఒక్కడే ఉంటాడు. ఈయన అంటాడు, ఆజు నేను మారువేషం వేసుకుంటాను, నువ్వు రాజవస్త్రాలు ధరించుకో. ఎంత పిచ్చోడైపోయాడు చూడండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తే రాజును టార్గెట్ చేస్తారా, పక్క ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు? ఎవరైనా రాజును చంపితే, రాజును బంధిస్తే అంతా కూడా బంధించబడినట్టే కదా. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క మెప్పు కోసం కష్టం అయిన స్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది, యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. అదే వస్త్రం మీద వెళ్ళాడు. అదే వస్త్రంతో వెళ్ళి అక్కడికి వెళ్తే ఒకడేం చేశాడు,
ఇబ్బంది పడినట్టుగా మనం చూస్తాం. ఇతనే ఇశ్రాయేలు రాజు అని అతన్ని చంపడానికి వస్తే దేవుని సన్నిధి అప్పుడు బుద్ధి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన, అయ్యా తప్పైపోయింది ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఎంత అయినా తన బిడ్డ కదా, ఒకప్పుడు తన సన్నిధిలో నిలిచిన వ్యక్తి కదా, పాపం దేవుడు కృప చూపించి అతన్ని విడిపించినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఏం చెరిపివేసింది ఈరోజు? నీ సహవాసం ఎవరితో? నీ స్నేహితులు ఎవరు? స్నేహము చేయాలి, అది ఒక లిమిట్. ఎందుకంటే వాళ్ళు స్నేహితులు నాకు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు గారు ఫ్రెండ్స్ అంతే. వాళ్ళు అంటే ఉద్యోగం చేసే చోట మనకు ఉద్యోగాన్ని దాన్ని కొనసాగించడానికి అడ్మినిస్ట్రేషన్లో అందరు సహాయకులుగా ఉంటారు, మనం వాళ్ళతో ఫేవర్గా ఉంటారు, అన్ని విషయాలు ఉంటాయి. కానీ పరిశుద్ధతలో వచ్చేటప్పటికి, వాక్యానుసారంగా వచ్చేటప్పటికి వాళ్ళు వేరు. నాకు ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్, నా బాధ వేదన షేర్ చేసిన ఒక్కడే, అది ఆత్మీయుడు. చిన్నప్పటి నుంచి నన్ను నా స్థితి ఎరిగినవాడు ఒక్కడే, గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఒకడే. అంతేగాని ఇవన్నీ కూడా మన స్నేహితులు మాట్లాడగలుగుతామా? ఎలా పరిశుద్ధతగా ఉండాలి, నువ్వు ఎవరితో మాట్లాడితే అదే ఉందండి కామన్. అందుకేగా ఈరోజు యవనస్తులు పరిచర్య చేస్తున్నారు. ఈ లోకమంతా ఎలా ఉంది? మందిరానికి వస్తారు, పాపం మానరు. మామూలు అయిపోయింది. లోకమంతా గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు, పాపంలో బ్రతుకుతుంటారు. అలా అయిపోయింది. ఏం పర్లేదు. చాలా జాగ్రత్త. ఎవరితో నీ సహవాసం, ఎవరితో నీ పొందిక. దుష్ట సంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేసి వారి మాటలు విని నువ్వు ఉన్న స్థితిని తగ్గించుకొని యుద్ధానికి వెళ్ళి సంకట స్థితిలో పడిపోయి ఆ స్థితి నుంచి వారు విడిపించలేని స్థితిలో ఉంటే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు. మొదటిగానే మనం దాన్ని నిరోధించాలి. నేను అలా చేయను, అలా ఉండను, అలా రానని మనం చెప్పే విధమైన స్థితి మనం కలిగి ఉండాలి. యెహోషాపాతు దుష్టులతో సాంగత్యం చేసిందని బట్టి ఏం చేసి తన యొక్క స్థితిని చెరుపుకున్నాడు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక వ్యక్తి నిజాయితీగా చెప్పిన ఆ మాట వినకుండా కఠినపరుచుకుని యుద్ధానికి వెళ్ళాడండి. ఎంత దౌర్భాగ్యం! యెహోవా ప్రవక్తల మాట వినకుండా, లోబడకుండా యుద్ధానికి వెళ్ళే తంటాలు కొని తెచ్చుకున్నాడు. అందుకనే దేవుని శత్రువులతో స్నేహం చేశాడు. ఈరోజు నువ్వు స్నేహం ఎవరితో? వాళ్ళు దేవునికి నమ్మకంగా బ్రతికారా? దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండగలిగే వాళ్ళ? దేవుని భయం కలిగిన వారా? పరిశుద్ధతలు నిలవదగిన వాళ్ళ? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఎవరి మాటలు నీ బ్రతుకును చెరుపుతున్నాయి? ఎవరి సాంగత్యం నీ బ్రతుకును చెరుపుతుంది? ఆలోచించేవా ప్రియ సహోదరి సహోదరుడా? మనం వింటుంటాం, వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి, అమ్మాయితో సహవాసం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్ళ స్థితులు మారిపోయి, ఆలోచన మారిపోయిన మన పిల్లల గురించి వాళ్ళ గురించి అంటుంటాం కదా. మరి జాగ్రత్త పడాలి కదా. పిల్లల్లో తేడాలు వచ్చినప్పుడు ఆలోచించాలి కదా. ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఇలా జరుగుతుందని నువ్వు తెలుసుకోవాలి కదా. పోనీలే ఈ వయసులో తెలుసుకుంటారని వదిలేస్తే అంతే. ఈయన కూడా దేవుని జ్ఞానాన్ని కోల్పోయి, దేవునికి చిత్తాన్ని మర్చిపోయి, దుష్టులతో సంగత్యము చేయకూడదని మర్చిపోయి వారితోనే వియ్యముంది. వియ్యాల వారితో కయ్యం పెట్టుకోవడం మంచిది కాదని వారి మాటకు లోబడి బ్రతకాల్సి వచ్చిందండి. ఈరోజు ఆచారాలు అలవాట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాకు నచ్చవు అని మన హృదయంలో అనిపించినా వాళ్ళు బాధపడతారని చేసే సందర్భాలు ఎన్నో లేవు. దాన్ని బట్టి దేవుడు బాధపడతాడు, నేను కరెక్ట్గా ఉంటానా అనుకున్నారా? ఆ విషయంలో మాత్రం మన ఆత్మీయ తండ్రి పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎవడు ఏమన్నా అనుకొని నేను చేయనంటే చేయను, రాను అంటే రాను, ఉండనంటే ఉండను, అంతే. అలాంటి ధైర్యం తెగు కావాలండి విశ్వాస జీవితంలో. రాజీ పడిపోయి లొంగిపోయి స్నేహితులని వాళ్ళ ఇష్టాన్ని చెప్పున మనం నడిచి మన బ్రతుకులను ప్రాణాపాయ స్థితిలోకి తెచ్చుకోకూడదు. తర్వాత తన పరిశుద్ధతను తాకట్టు పెట్టాడు. పరిశుద్ధుడే కానీ పాపుల మాట విన్నాడు. పరిశుద్ధుడే కానీ లోకుల మాట విని తన పరిశుద్ధతను తాకట్టు పెట్టాడు. అందుకనే అని అంటాడు, దీర్ఘదర్శి చెప్తాడు, నువ్వు దేవునికి విరోధులైనట్టు శత్రువుకు స్నేహం చేసావు, కానీ మంచి క్రియలు కొన్ని కనపడుతున్నాయి. మంచి క్రియలు ఉన్నాయి, కానీ స్నేహం మాత్రం ఎవరితో? లోకులతో, పాపులతో, దేవునికి విరోధమైనటువంటి క్రియలు చేసేవారితో, ఎప్పుడో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారితో, ఎప్పుడు దేవుని కృపను పొందలేని వారితో, దేవుని సన్నిధికి రాలేని వారితో, దేవునికి పరిశుద్ధిని ఎరగని వారితో నువ్వు చేస్తే దేవుడు మెచ్చడు. నీలో కొన్ని క్రియలు ఉన్నాయి, కానీ దాన్ని దుష్ట సంగత్యం అని పోగొట్టుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో. తర్వాత ఆపద కొని తెచ్చుకున్న మూర్ఖుడు అన్నాం కదా. మరి ఎట్లా వచ్చింది? చచ్చిపోయే స్థితి ఎందుకు వచ్చింది? ఎవడో మాట విని వాడు చెప్పినట్టుగా చేయాల్సి వచ్చింది.
ఈరోజు ఫ్రెండ్స్ అని, ఇరుగు పొరుగు వారని, వాళ్ళు చెప్పే లోక సంబంధమైన తలంపులకు లోబడి నిన్ను నువ్వు మూర్ఖురాలిగా మూర్ఖుడికి తెచ్చుకోమాకు. నీ దేవుడు జీవం కలిగిన దేవుడు, నీకు అండగా ఉండే దేవుడు, నిన్ను అభివృద్ధి పరిచిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయనకు అణిగి మణిగి ఉండి పరిశుద్ధతను నిలబడు. దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కించి ఆశీర్వదిస్తాడు. తర్వాత మనం చెప్పుకున్న ఈ తరతరాలకు తన పాపాన్ని ఫార్వర్డ్ చేసిన మార్గం చూపించిన దుర్మార్గుడని. ఇప్పుడు తన కొడుకును కూడా చూస్తే చూడండి, తన కొడుకు విషయంలో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించను. ఎవరండి ప్రతికూలంగా? యెహోషాపాతు కుమారుడు. ఇంకా ఇక్కడే ఉంటుందేమో, ఇంకా ఏమంటారు, కొంగున కట్టేసుకుందేమో భార్య, మీ నాన్న చెప్పినట్లు కాదు నేను చెప్పినట్లు వినాలి అని. అంటే ఇప్పుడు ఈ అత్తల్లే చెప్పినట్టుగా తను బ్రతకాల్సి వచ్చింది, వాళ్ళ ఇష్టానుసారంగా నడవాల్సి వచ్చింది. ఒక తప్పు చేశాడు తండ్రి, దుష్ట సంగతి మంచి నడుగు చెరుపుతుంది తెలిసి కూడా వారితో వియ్యమొందాడు. వాళ్ళ ఆలోచనలే ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. కుమారుడు కూడా తెలియలేదు, ఆలోచించలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన కట్టుకున్న భార్య అలాంటిది, అతల్లే చాలా దుర్మార్గురాలు. మనం చదువుతాం, తన కొడుకు కూడా అమజ్జ అనే వ్యక్తికి కూడా దుర్మార్గం ప్రవర్తించడానికి నేర్పినటువంటి తల్లి ఎంత దారుణంగా ఉంది. అందుకని ఇప్పుడు ఇతను రాగానే వాళ్ళు చెప్పినట్టుగా చేశాడు. వాళ్ళ క్రియలను బట్టి తనతో పాటు 4-5 అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా ఆస్తి పంచి ఇతనికి మాత్రం రాజ్యం ఇస్తే ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అహోరాము అంటే దాని కిందే ఉంటుంది చూడండి. అది వేరే చోట ఉంటుంది, రాజుల 2వ గ్రంథంలో ఉంటుంది. తనతో పాటు తన సహోదరులను చంపించినట్టుగా మనం చూస్తాం. 21 రాజుల 1వ గ్రంథం 21:13లో తన సహోదరులందరినీ కూడా చంపించాడు. అహాబు కూడా నాబాతు ద్రాక్షతోటి ఇవ్వలేదని ఏం చేశాడు? అబద్ధ సాక్ష్యం పుట్టించి చంపించేశాడు. తనకు విరోధంగా ఎవరంటే వాళ్ళు చంపించడమే పని. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు ఈ యొక్క వ్యక్తి యెహోరాము. కాబట్టి ఏం చేసిన ఒక చెడు సాంగత్యం రాజ్యానికి, కుటుంబానికి, తన బ్రతుకు ఏం తెచ్చింది? నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చింది, శాపాన్ని తెచ్చింది. కాబట్టి అంటే మన బ్రతికినంత కాలానికి సరిపడేటువంటి ఉన్నతమైన కృపను ఒక సాంగత్యం ద్వారా పోగొట్టుకుంటున్నారు ఈరోజు. తెలుసో తెలియకో, తెలియకేం కాదు, తెలిసే, దేవుని జ్ఞానం లేకుండా. యెహోషాపాతు ఎంత గొప్పవాడండి. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. ప్రియ దేవుని సంగమా, నువ్వు పని చేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? ఆ మాటలు వింటున్నావా? అవి వాటిని బట్టి ప్రేరేపించబడి ఎదుటివారికి రోషం కలిగి గొడవలు కొని తెచ్చుకుంటున్నావా? ఎలా ఉంది నీ బ్రతుకు? యెహోషాపాతు మంచివాడే, పరిశుద్ధుడే, కానీ పరిశుద్ధుని తాకట్టు పెట్టి ఎవడో చెప్పిన మాట, భార్య మాట, అక్కడ భార్యకు అమ్ముడుపోయినటువంటి అహాబుని యేసు దేవుడే చెప్పాడు. అలా ఈయన కూడా ఎవడో దుష్టుడికి అమ్ముడుపోయాడు, పరిశుద్ధుని తాకట్టు పెట్టాడు. నీ సహవాసం ఎవరితో? నిన్ను చెప్పేవాళ్ళు నీతి చెప్తున్నారా? నీతి చెప్పినట్టుగా చెప్పి ఏం పర్లేదు చావరు అని మంచి చెప్పినట్టుగా చెప్పి పాపంలోకి దించుతున్నారా? ఎవరితో సహవాసం, ఎవరితో సాంగత్యం? నువ్వు స్నేహం ఎవరితో చేసినా నీ సహవాసం పరిశుద్ధతలో ఉండాలి, సంఘముతో ఉండాలి. కాబట్టి ఈయన అన్నీ తెలిసి కూడా దుష్ట సాంగత్యం చేసి తన బ్రతుకును చెరుపుకున్నాడు, కుటుంబాన్ని చెరుపుకున్నాడు, రాజ్యం కూడా చెరిగిపోయింది. తర్వాత కాలంలో చూస్తే చెదిరిపోయింది, మొత్తం కూడా పాడైపోయింది. కారణం ఏంటి? ఒక స్టెప్, ఒక ఆలోచన, ఒక సహవాసం ఎంతటి ప్రభావాన్ని తరతరాలకు చూపించిందో చాలా జాగ్రత్తగా. కొన్ని స్నేహాలు ఒక రోజుతో పోవు, కొన్ని బంధాలు ఒక నెలతో పోవు.
సంవత్సరాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఏ విధంగా బంధాన్ని కొనసాగిస్తున్నావు, ఎవరితో అనుబంధాన్ని కొనసాగిస్తున్నావు? యెహోషాపాతు యెహోవా న్యాయం తీర్చువాడు అని పేరు కలిగి అన్యాయంగా ప్రవర్తించి దుష్టులతో సంగత్యం చేసి తన నడవడికను చెరుపుకొని తనే అమ్ముడు పోయినవాడు. చెప్పుడు మాటలకు లోబడిన వాడు అమ్ముడు పోయినవాడు. అమ్ముడు పోయాడు, పరిశుద్ధతను తాకట్టు పెట్టాడు, దేవుడి కృతజ్ఞతకు మర్చిపోయాడు, చూపిన ప్రేమను హెచ్చించిన స్థితిని మర్చిపోయాడు. ఇక వచ్చిన తర్వాత ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు అనుకొని స్నేహం చేసిన వాడు తరతరాలకు ఆ పాపాన్ని అంటగట్టినటువంటి ఒక మూర్ఖుడిగా మిగిలిపోయాడు. మరి మనం ఎలా ఉన్నాం? తల్లిదండ్రులారా, నీ స్నేహం ఎవరితో, నీ బిడ్డలు ఎలా ఉన్నారు? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తలలు వంచండి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపివేయును అనే మాట ఈరోజు నువ్వు విన్నావు. ప్రియ దేవుని సంగమా, ఒకప్పుడు నువ్వు ఏమీ లేని దానిగా, ఒంటరిగా, దిక్కులేని స్థితిలో, ఎవరు ఆదరించిన స్థితిలో, ఎవరు దగ్గర తీని స్థితిలో ఉన్న నిన్ను దేవుడు కృప చూపించి, నువ్వు దేవుని ఆశ్రయించిన దాన్ని బట్టి నీకు ఒక ఆధారాన్ని చూపించి నిన్ను అభివృద్ధి పరిచాడు. ఈరోజు నీకుండా ఒక స్థితిని కలగచేశాడు. అంతకంతకు వర్ధిల్లి ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చావు. బట్ ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? దేవునితో నిత్యము సహవాసం చేయవలసిన నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎలాంటి ప్రజల మధ్య నువ్వు ఉంటున్నావు? దేవునికి విరోధులైన శత్రువులతో స్నేహించిన యెహోషాపాతులాగా ఉన్నావా? ఎవరితో స్నేహం? లోక స్నేహం దేవునికి విరోధము. దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావా? ఎలా జీవిస్తున్నావు? లోకంలో ఉన్నప్పుడు కొన్ని తప్పవు అనుకునే భ్రమలో బ్రతకొద్దు. తప్పు అని వాటిని వదిలిపెట్టాలి. కొన్నిటి ఎక్కడ ఉంచాలో బంధాలను అక్కడ ఉంచాలి. నీ మీద పెత్తనము చేసి నిన్ను మార్చి నిన్ను పరక్కతో పెట్టించే స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. నీ పరిశుద్ధతను తాకట్టు పెట్టే విధంగా నువ్వు లోబడిపోకూడదు. నీకున్న గౌరవము, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను తొలగిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. యెహోషాపాతు తిండికి అమ్ముడుపోయాడు, మాటకు లోబడ్డాడు. ఎంత దారుణం! ఈరోజు నువ్వు తిండికి అమ్ముడుపోతున్నావా? మాటకు అమ్ముడుపోతున్నావా? భయపడి లోబడిపోతున్నావా? అయ్యో, నాకంటే గొప్పవారితో నేను సహవాసం చేస్తే మేలు అనుకునే స్థితిలో ఉండి వాళ్ళు చెప్పిన మాటలన్నీ చేసుకుంటూ నీ పరిశుద్ధతను, యోగ్యతను కోల్పోతున్నావా? నీ సాంగత్యం ఎవరితో? పరిశుద్ధులతోనా? అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఫరో కుమారుడికి ఉండుటకు తునప్రాయంగా ఎంచుకొని వదిలిపెట్టుకొని దేవుని ప్రజలకు దగ్గరకు వచ్చిన స్థితి ఎంతో యోగ్యమైనది, ఎంతో గొప్పది. ప్రియులారా, ఈరోజు నువ్వు అలా ఉంటున్నావా? వదులుకోలేని బంధాలు ఏర్పడ్డాయా? వదిలించుకోలేకపోతున్నావా? వదిలిపెట్టే ఈరోజు. అవును ప్రభా, పరిశుద్ధతను చెరిపే మార్గాలు, ఆలోచనలు కొన్ని ఉన్నాయి. నన్ను క్షమించండి. ఇక మీద నేను కొద్ది దూరం అవుతాను, నీకు దగ్గర అవుతానని మనల్ని మనమే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని, ప్రభా నీ యందు సత్యం కలిగి నడిచే నూతన హృదయం, నూతన మనసు నాకు తిరిగి పుట్టించండి ప్రభా. ఇప్పటివరకు నా స్నేహం నీకు ఇష్టం కాని వారితో, నిన్ను ఎరగని వారితో, భక్తిహీనులతో కరెక్ట్ కాదు కదా. దాన్ని బట్టి శాపం కొని తెచ్చుకుంటాం. కాబట్టి నీ మీదకి శాపం, దేవుని కోపం వస్తుందనే మాట ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, ఎందుకు నీకు దేవుని కోపం నీ మీద ఉంది? నువ్వు ఏ తప్పు చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగిలించలేదు. కానీ పాపులతో, దుష్టులతో సంగత్యం చేస్తున్న దాన్ని బట్టి దేవునికి ఉగ్రత నీ మీద ఉంది. నిన్ను ఏ స్థితిలో ఉంచాను, ఎవరితో ఉండమని చెప్పాను, ఎలా ఉండమని చెప్పాను, ఎవరితో ఉంటున్నావని దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. కాబట్టి
ఎవరితో పొందు చేస్తున్నావో, ఎవరితో సాంగత్యం చేస్తున్నావో, ఎవరితో ఫెలోషిప్ చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకుని, ఒకవేళ నీతో మాట్లాడే వాళ్ళు కరెక్ట్గా లేకపోయినా, నీకు సలహాలు చెప్పే వాళ్ళు కరెక్ట్గా అది దేవుని చిత్తంలో లేకపోతే వదిలిపెట్టే వాళ్ళను. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో అడుగు. యెహోషాపాతు అడిగాడు కదా, అభివృద్ధి పొందాడు. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. మహోన్నతుడ, సర్వాధికారి. అవును ప్రభా, ఈ రోజుల్లో కలిగిన దాన్ని చెరుపుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. హృదయంలో తలంపులను బట్టి తమ బ్రతుకును చెరుపుకున్నారు నాయన. అంత మాత్రం కాకుండా ఎదుటి వారితో సాంగత్యము చేసి కుటుంబాలను చెరుపుకుంటున్నారు, బ్రతుకును చెరుపుకుంటున్నారు, ప్రవర్తన చెరుపుకుంటున్నారు, ఆలోచనలు చెరుపుకుంటున్నారు. వాళ్ళు చెప్పేదంటే ఎంత వాస్తవం ఉందో గ్రహించలేని స్థితిలో, సత్యాన్ని గ్రహించలేని స్థితిలో, విశ్వాసాన్ని గ్రహించలేకపోతే, సత్యాన్ని గ్రహించలేకపోతే విశ్వాసం నుంచి తొలగిపోతారనే వాక్యములు చెప్పబడినట్లుగా నైనా వాక్యపు సత్యాన్ని ఎరగకుండా ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో పొందు చేయాలో, ఎవరితో వివాహము చేసుకోవాలో, ఎవరితో వియ్యం ఉండాలో, ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ చేయకపోయిన దాన్ని బట్టి శాపాన్ని, బ్రతుకును నరకప్రాయంగా చేసుకునే స్థితిని పొందుకుంటారని చెప్పారు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును, నీతి గల ప్రవర్తన గలవారవే మేలుకొనమని చెప్పిన మాటను బట్టి ఇప్పటికైనా మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధులతో, బయట మాత్రం లోక సంబంధం విచ్చలవిడిగి బ్రతికే వారితో కరెక్ట్ కాదు. దూరంగా పెట్టాలి, దూరం అవ్వాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. ఆయన కోసం ఏం వదులుకుంటున్నావు? చెడు స్నేహము, వ్యసనం వదులుకున్నావా? తీసివేశాడు యెహోషాపాతు, అన్నీ తీసివేసుకోకుండా అలానే ఉన్నావా? చెరుపు నీ బ్రతుకులో ఒక చెరుపు రాకముందే, దుర్దినంలో రాకముందే, నీ బ్రతుకు చెడిపోకముందే ఆ సాంగత్యాన్ని, సహవాసాన్ని వదిలిపెట్టు. దేవుడు నీకు మేలు చేస్తాడు అని విన్న ప్రతి ఒక్కరూ తండ్రి వదిలిపెట్టడానికి దృఢ నిశ్చిత చేసుకొని నీ సత్యాన్ని బట్టి నడుచుటకు కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరితో సహవాసం చేస్తున్నాడో గుర్తెరిగి స్నేహం ఎవరితో చేసిన పరిశుద్ధులతో సహవాసం చేయాలి. స్నేహం నీకు విరోధైన వాళ్ళతో చేయకూడదు, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని తెలుసుకొని, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. యెహోషాపాతు జీవితం చెడిపోయింది. ఆహాముతో మొందుట ద్వారా తన బ్రతుకుల పతనావస్థ మొదలైపోయిందని ఎరిగి పశ్చాత్తాపంతో అర్థం చేసుకొని వదిలిపెట్టుకోవాలనుకున్న ప్రతి వ్యక్తిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని, దుష్ట సంబంధాలను, సాంగత్యాలను వదిలిపెట్టుకుని యోగ్యమైన స్థిరమైన మనసు పుట్టించి బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.